మిక్స్డ్ దాల్ దోశ. ఓకే, సో దాల్ అంటేనే మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో దాల్స్ కనిపిస్తున్నాయి, రకరకాల దాల్స్. సో పెసరపప్పు, మినపప్పు, అలాగే ఇంకా ఏమేమి తెచ్చేసావు పల్వి? సో కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు అండ్ అలాగే బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ కూడా మనము సోక్ చేసామన్నమాట ఆల్రెడీ. 6 to 8 hours సోక్ చేసి ఇప్పుడు మనం దాన్ని మిక్సీ అన్నీ. ఎస్, వండర్ఫుల్. సో మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఒక మిక్సీ జార్ ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనము ముందు నానబెట్టిన పప్పులన్నీ కూడా వేసేద్దాం. అలాగే ఫస్ట్ కందిపప్పు, అలాగే శనగపప్పు, ఓకే, అలాగే పెసరపప్పు, అలాగే మినపప్పు కూడా. ఇప్పుడు ఇందులోనే బ్రౌన్ రైస్, ఇది కూడా ఆల్రెడీ మనం నానబెట్టాము. లైట్గా ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుందాం. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, సో సాధారణంగా మనకి డయాలసిస్ అంటేనే అసలు ఆ స్టేజ్లోకి మనం వెళ్ళామంటేనే చాలా భయాందోళనతో ఉంటారు. సో అండ్ కిడ్నీస్కి రిలేటెడ్గా ఇష్యూస్ ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ అవుతాయి అండ్ ఎలా నిర్ధారించాలి? సో ఫస్ట్ థింగ్ ఇది ఏంటి అంటే మనం చేసుకునే బ్లడ్ టెస్ట్లోనే తెలుస్తుంది. సో క్రియాటినిన్ పెరుగుతూ ఉంటే కనుక మనకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నట్టు. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఏదైతే కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయో ఇది చాలా మైల్డ్ అండ్ అది ఈజీగా పోతుంది కూడా. సో ఇది వచ్చేసి మనకు క్రానిక్ కండిషన్ కాబట్టి ఎప్పుడైనా సరే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు లేదంటే యూరిన్ అవుట్పుట్ సరిగ్గా రానప్పుడు, బాడీలో వాటర్ ఎక్కువగా ఫామ్ అవుతున్నప్పుడు అంటే ఎడిమా ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మనము క్రియాటినిన్ టెస్ట్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఎవ్రీథింగ్ లైక్ లివర్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి ఎవ్రీ 3 months కైనా మనం టెస్ట్ చేసుకుంటే మన బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇందులోనే ఇప్పుడు కొంచెం ఫ్రూట్ సాల్ట్, కొంచెం పసుపు, ఓకే, అలాగే కొంచెం సాల్ట్ మళ్ళీ ఇందులో కూడా వేద్దాము. అండ్ ఈ పర్టికులర్ ఫుడ్ని ఎప్పుడెప్పుడు మనం తీసుకోవచ్చు? సో ఊతప్పం వచ్చేసి ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగానైనా తీసేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్ లాగానైనా తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ ఉన్న వెజెస్ అన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ అల్లం కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తాను. మీరు స్టవ్ ఆన్ చేసేయండి. స్టవ్ ఆన్ చేయండి. సో కొంచెం ఆయిల్ కూడా గ్రీస్ చేసి మనం దోశ కూడా వేసేసుకుందాం. సో
సో మనకి కిడ్నీస్ అంటే కూడా బాడీలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పార్ట్. సో మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాగే వాటర్ పాస్ త్రూ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో చాలామంది తక్కువ వాటర్స్ తీసుకుంటూ ఉంటారు. సో నాకు తెలిసిన వాళ్ళే ఇంచుమించు జస్ట్ డైలీ ఒక బాటిల్లో ఒక 1.5 బాటిల్లోనే తాగుతూ ఉంటారు. అసలు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కన్సంప్షన్ చేయాలి? సో ఇదేంటంటే మనకు రివర్స్లో ఉంటుంది. ఫస్ట్ కిడ్నీ ఇష్యూ తెలవక ముందు చాలా వాటర్ తీసుకోవాలి అంటే ఒక 3 to 4 లీటర్స్ తీసుకోవాలి అని చెప్తా ఉంటాం. వన్స్ ఇష్యూ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి వాటర్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఓకే. సో 1 లీటర్ 1.5 లీటర్ ఎందుకంటే అప్పుడు ఫిల్టర్ చేసే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి. సో ఏదైనా మనం వర్క్ చేస్తూ ఉంటేనే అది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి కిడ్నీస్ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే మనం వాటర్ చక్కగా తాగాలి. అండ్ అది యూరిన్ ద్వారా ఎప్పుడైతే పాస్ అవుట్ అవుతుంది అంటే వాటర్ చక్కగా ఫిల్టర్ చేస్తూ ఉంటుందో సో దానికి మనం వాటర్ అనేది చక్కగా తీసుకోవాలి అని చెప్తా ఉంటాం. ఎప్పటికప్పుడు క్లెన్స్ అయిపోతూ ఉంటుంది. క్లెన్స్ అయిపోతూ ఉంటుంది. సో వన్స్ ఇష్యూ స్టార్ట్ అయ్యాక మాత్రం కొంచెం వాటర్ రిస్ట్రిక్షన్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే. సో పల్లవి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. పల్లవి మరి రెడీయా? అమూల్య, మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయిపోయింది. ఓకే, మిక్స్డ్ దాల్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసాయి. మిక్స్డ్ దాల్ దోశకి కావాల్సిన పదార్థాలు: నానపెట్టుకున్న కందిపప్పు అరకప్పు, నానపెట్టుకున్న శనగపప్పు అరకప్పు, నానపెట్టుకున్న పెసరపప్పు అరకప్పు, నానపెట్టుకున్న మినప్పప్పు అరకప్పు, నానపెట్టుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు సరిపడా, తురిమిన క్యారెట్ అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ఫ్రూట్ సాల్ట్ 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర సరిపడా. మిక్స్డ్ దాల్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానపెట్టిన కందిపప్పు, నానపెట్టిన శనగపప్పు, నానపెట్టిన పెసరపప్పు, నానపెట్టిన మినపప్పు, నానపెట్టుకున్న బ్రౌన్ రైస్, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని తర్వాత అందులో ఫ్రూట్ సాల్ట్, పసుపు, ఉప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ దోశ రెడీ.